హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జేఎన్టీయూ, మియాపూర్ ఏరియాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం పడుతోంది. ఓయూ, తార్నాక, నాచారం, ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, మెహదీపట్నం ఏరియాల్లో వెదర్ కూల్ అయింది. సిటీ శివార్లలోనూ వాన పడుతోంది. కుత్బులాపూర్, చింతల్, కొంపల్లి, సుచిత్ర, సూరారం, బహదూర్పల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గాజ్ర రామారంలో మోస్తరు వర్షం కురుస్తోంది. మణికొండ, పుప్పాలగూడ, గండిపేట్, నార్సింగి, బండ్లగూడ జాగిర్, కిస్మత్పుర ఏరియాల్లో వాన పడుతోంది. అటు జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వర్షాలపై మరింత సమాచారం విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది, ఏంటి అప్డేట్స్? హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జేఎన్టీయూ, మియాపూర్ ఏరియాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం పడుతోంది. ఓయూ, తార్నాక, నాచారం, ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, మెహదీపట్నం ఏరియాల్లో వెదర్ కూల్ అయింది. సిటీ శివార్లలోనూ వాన పడుతోంది. కుత్బులాపూర్, చింతల్, కొంపల్లి, సుచిత్ర, సూరారం, బహదూర్పల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గాజ్ర రామారంలో మోస్తరు వర్షం కురుస్తోంది. మణికొండ, పుప్పాలగూడ, గండిపేట్, నార్సింగి, బండ్లగూడ జాగిర్, కిస్మత్పుర ఏరియాల్లో వాన పడుతోంది. అటు జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది, ఏంటి అప్డేట్స్? అపర్ణ, ఉదయం నుంచి సిటీలో కాస్త క్లౌడీగా ఉన్న మధ్యాహ్నం తర్వాత మనం చూస్తే చాలా వరకు సిటీలోని ముఖ్యంగా సెంట్రల్ ప్రాంతాల్లో పాటు సిటీ శివారు ప్రాంతాలలో ప్రజెంట్గా కొంత భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా ఎల్బీ నగరు, ఓయూ, తార్నాక, ఉప్పల్, ఇటు జేబీఎస్ సైడు కొంత మోస్తరు వర్షం కురవగా, ఇటు మళ్ళీ కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మియాపూర్, ఇటు చందానగర్, దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాలలో మాత్రం కొంత నార్మల్గా వర్షం కురుస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. గ్రేటర్ పరిధితో పాటు ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అన్ని ప్రాంతాలలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే గ్రేటర్ పరిధిలో సాయంకాలం ఇప్పుడు కాగానే వర్షం కురవడంతో కొంత చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా మాదాపూర్కు సంబంధించి మాదాపూర్, గచ్చిబౌలి ఈ ఏరియాలలో కూడా ట్రాఫిక్ కనిపిస్తుంది. ఒక పక్క వర్షంతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా గాలులు కూడా వీస్తాయని చెప్పి అధికారులు హెచ్చరించారు. వచ్చే 5 రోజుల పాటు సిటీతో పాటు చాలా చోట్ల చాలా జిల్లాలలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అయితే కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా గ్రేటర్కు సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే వాటర్కు సంబంధించి నిలిచిపోతాయో అక్కడ అధికారులు కూడా ఆల్రెడీ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు, వాహనదారులకు కూడా వాతావరణ శాఖ అధికారులు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రత్యేకంగా సూచించారు. వచ్చే 2-3 గంటల్లో సిటీ వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కనుక ప్రజలు ఇది గమనించి ముందుగానే ఇళ్లకు చేరుకోవాలని చెప్పి అధికారులు కూడా అలర్ట్ చేయడంతో ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి కరీంనగర్, జగిత్యాలు, ఇదే విధంగా ఇటు రాజన్న సిరిసిల్ల ఈ ఏరియాలలో కొంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. దీంతో పాటు మంచిర్యాలు, అదేవిధంగా ఆదిలాబాదు ఈ జిల్లాలలో కూడా భారీ వర్షాలు వచ్చే 5 రోజుల పాటు కురుస్తాయని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతున్నది. అధికారులు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా పలు సూచనలు చేస్తున్నారు. వర్షం కురిసే టైంలో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడైనా కూడా విద్యుత్తుకు సంబంధించిన ఇబ్బంది ఉన్నా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా అధికారులకు ఫిర్యాదులు చేయవచ్చు అని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు సూచిస్తున్నారు. అయితే చాలా చోట్ల కూడా సిటీలో చిన్న వర్షం కురిసినా రోడ్లపైన వర్షపు నీరు నిలిచిపోతుంది కనుక ఎక్కడైనా బాగా వాటర్ నిలిచిపోయి ఉంటే వెంటనే జిహెచ్ఎంసీ అధికారులకు కూడా సమాచారం అందించాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఎవరు కూడా తొందరపడి మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం కానీ ఇట్లాంటివి చేయవద్దని చెప్పి అధికారులు పదే సూచనలు చేయడం జరుగుతున్నాయి. సో ప్రస్తుతం అయితే సెంట్రల్ జోన్లో మాత్రమే వర్షం కొంత ఎక్కువగా కురుస్తున్నది. ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో కూడా వర్షం పడుతున్నది. అయితే ఖైరతాబాద్, లక్డీకపూలు, ఇటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పలు ఈ ఏరియాలో మాత్రం కొంత మోస్తారు వర్షం కురవగా, ఇటు లింగంపల్లి, చందానగర్, అదేవిధంగా కుక్కట్పల్లి ఈ జోన్లలో కొంత నార్మల్గానైతే వర్షం కురుస్తున్నది. వచ్చే 2 అవర్స్ మాత్రం సిటీకి ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా రెయిన్ పైన అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఆఫీసులు అయిపోయి ఇళ్లకు వెళ్లే టైం కనుక భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు కూడా ఉండడంతో ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయినారు. ట్రాఫిక్ కు సంబంధించిన డైవర్షన్లు కొన్ని చోట్ల కూడా చేయడం జరుగుతున్నది. సో చాలా వరకు అయితే గ్రేటర్ పరిధి
మొత్తం అయితే ఇప్పుడు వర్షం కురుస్తున్నది. ముఖ్యంగా ఇటు సౌత్ జోన్కు సంబంధించి కూడా కొంత భారీగా వర్షం కురుస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. అధికారులు జిహెచ్ఎంసీకి సంబంధించిన వారు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. మాన్సూన్ టీమ్స్ను ఆల్రెడీ సిద్ధం చేశారు. వారందరూ కూడా ఇప్పుడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ఇటు ముఖ్యంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కానీ రాజ్భవన్ రోడ్ కానీ ఇక్కడ చాలా వరకు చిన్న వర్షం కురిస్తే చాలు వాటర్ నిలిచిపోతుంది. ఆల్రెడీ అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొంత వాటర్ క్లియర్ చేసే పనిలో పడ్డారు. అపర్ణ.